హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రాండ్మా కిచెన్. నేను మీ శ్రావణి. ఇప్పుడు మనం చూడబోయే ఐటెం బనానా నట్ బ్రెడ్. ఇది సూపర్ మాయిస్ట్ బ్రెడ్. ఇది పక్కా కొలతలతో చేస్తే మనం బేకరీలో కొన్నట్టే వస్తుంది. ఇది పిల్లలు పెద్దలు అందరూ చాలా బాగా ఇష్టపడతారు. ఇది చాలా స్పాంజీగా కూడా ఉంటుంది. కావలసిన పదార్థాలు: మైదా 2.5 కప్పులు, అరటిపండు పేస్ట్ 1.5 కప్పు, పంచదార 1.25 కప్పు, కోడిగుడ్లు 2, మజ్జిగ 1/2 కప్పు, బటర్ 1/2 కప్పు, వంట సోడా 3/4 టీ స్పూన్, ఉప్పు 1 టీ స్పూన్, వెనిలా ఎసెన్స్ 1 టీ స్పూన్, వాల్నట్స్ 1 కప్పు. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో మైదా పిండి, ఉప్పు, బేకింగ్ సోడా వేసుకుని ఒకసారి పూర్తిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ బౌల్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో బటర్ వేసుకోవాలి. ఇలా హ్యాండ్ మిక్సర్తో దీన్ని పూర్తిగా మిక్స్ చేసుకోవాలి. షుగర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్ మిక్సర్ లేకపోతే మనం ఇదంతా మిక్సీలో కూడా చేసుకోవచ్చు, ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని. ఇప్పుడు మనం ఇందులో మజ్జిగను వేసుకుని క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు హ్యాండ్ మిక్సర్తో మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చిన తర్వాత ఎగ్స్ని వేసుకుని పూర్తిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వెనీలా ఎసెన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇదంతా పూర్తిగా కలిసిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న బనానాలను ఇందులో యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, పూర్తిగా కలిసిన తర్వాత ఈ మిక్చర్ ఈ విధంగా ఉంటుంది. మనం ముందుగా పక్కన పెట్టుకున్న మైదా పిండిలో ఈ మిశ్రమాన్ని వేసుకుంటూ కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటే మిక్సింగ్కి ఈజీగా ఉంటుంది. పూర్తిగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇందులో 1 కప్పు వాల్నట్స్ నేను తీసుకున్నాను. నట్స్ ఏవైనా వేసుకోవచ్చు, ఒకవేళ వేసుకోకపోయినా కూడా పర్వాలేదు. నట్స్ వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. నేను 8 ఇంచ్ బ్రెడ్ మౌల్ని తీసుకున్నాను. అందులో ఆయిల్ స్ప్రే యూస్ చేస్తున్నాను. మామూలుగా అయితే చేతితో కూడా మనం ఆయిల్ని పూర్తిగా స్ప్రెడ్ చేసుకోవచ్చు. కొద్దిగా మైదా పిండిని తీసుకుని మౌల్డ్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. చూసారు కదా ఎలా స్ప్రెడ్ చేస్తున్నానో. ఇలా ఈ టెక్నిక్ వాడితే ఈజీగా ఉంటుంది స్ప్రెడ్డింగ్కి. ఇప్పుడు మనం ముందుగా చేసి పక్కన పెట్టుకున్న బ్రెడ్ బ్యాటర్ని ఇందులో వేసుకోవాలి. ఒకసారి మౌల్డ్ని ఇలా ట్యాప్ చేసుకోవాలి, ఏదైనా ఎయిర్ గ్యాప్స్ ఉంటే అవి పోవడానికి. ఇప్పుడు దీనిపైన మనం నట్స్తో గార్నిష్ చేసుకోవాలి. నట్స్ అనేది పూర్తిగా ఆప్షనల్. మనం ఓవెన్ని 350 degrees ఫారెన్హీట్ ఆర్ 180 degrees సెల్సియస్లో ప్రీహీట్ చేసుకోవాలి. ప్రీహీట్ చేసుకున్న ఓవెన్లో 1-10 నిమిషాల పాటు ఈ బ్రెడ్ని బేక్ చేసుకోవాలి. ఒక 55 నిమిషాల తర్వాత మనం ఒకసారి ఓవెన్లో బ్రెడ్ ఎలా బేక్ అవుతుందన్నది చూసుకోవాలి. అప్పుడు కూడా మనం ఇలా టూత్పిక్ ఇన్సర్ట్ చేసి చూసుకోవాలి. ఇది నేను పూర్తిగా 70 నిమిషాల పాటు బేక్ చేసిన బ్రెడ్. ఎడ్జెస్ని ఒకసారి నైఫ్తో ఇలా అనుకుని మనం బ్రెడ్ని బయటికి తీసుకుందాం. నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు ఇలాంటి బ్రెడ్లు అన్నవి 2 తయారయ్యాయి. ఈ బ్రెడ్ ఫస్ట్ టైం బేక్ చేసే వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా బేక్ చేస్తారు. ఇది మంచి టీ టైమ్ స్నాక్. ఇది చాలా ఫ్లఫీగా, చాలా స్మూత్గా, స్పంజీగా కూడా ఉంటుంది. ఎంతో టేస్టీగా ఉండే బనానా నట్ బ్రెడ్ రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గ్రాండ్మా కిచెన్. For more updates, click bell icon.